ఇక తాజా అంశాన్ని చూస్తున్నాం. తిరుపతిలో రైలు బోగిలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను దించేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హిస్సార్ ఎక్స్ప్రెస్ బోగి అగ్ని ప్రమాదానికి గురైంది. ఉదయం 9 గంటలకు రావాల్సిన హిస్సార్ ఎక్స్ప్రెస్ 2 గంటల ఆలస్యంగా 11 గంటలకు వచ్చింది. 11 గంటలకు స్టేషన్కు చేరుకున్న తర్వాత ఎక్స్ప్రెస్ రైలులో ఉన్న ప్రయాణికులందరూ దిగిపోయారు. ఆ తర్వాత తిరిగి అది పిట్ లైన్లో నుంచి యార్డుకు వెళ్లాల్సి ఉంటుంది. యార్డు కంటే నిర్వహణ కోసం తిరిగి రాత్రి 11 గంటల 45 నిమిషాలకు ఈ ట్రైన్ తిరుపతి నుంచి హిస్సార్కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులందరూ దిగిపోయిన తర్వాత రైలును యార్డుకు తరలించేందుకు వీలుగా రైల్వే స్టేషన్ నుంచి ఔటర్లోకి తీసుకొచ్చి తిరిగి పిట్ లైన్లో యార్డుకు తీసుకెళ్తున్నారు. ఈ సమయంలోనే ఈ యార్డు ఔటర్లో ఉన్న సమయంలో లూప్ లైన్లో ఉన్న సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇది ప్రమాదమా లేక సంఘ విద్రోహ శక్తుల చర్య అన్న అంశంపై విచారణలోనే వెలుగులో వచ్చేందుకు అవకాశం ఉంది. సాధారణంగా ప్యాంట్రీ కార్లు అయితే ప్యాంట్రీ కార్లలో గ్యాస్ సిలిండర్లు కానీ లేకపోతే ఇతర వంటలు ప్రయాణికులకు అందజేయడానికి అవసరమైన వస్తువులు ఇలాంటివన్నీ ఉంచుకొని ఉంటారు. ఆ సమయంలో ఒకవేళ ప్రమాదం జరిగితే మంటలు చెలరేగేందుకు అవకాశం ఉంటుంది. కానీ సాధారణ భోగి అంటే ప్రయాణికులు వెళ్లే భోగి ఇంజిన్ వెనకాలే ఉన్న సాధారణ భోగిలో మంటలు చెలరేగడం, పెద్ద ఎత్తున పూర్తిగా భోగి అంత తగులుపడిపోవడం, ప్రమాదాన్ని ఎలా జరిగిందన్న అంశంపై విచారణలో వెలుగు చూసేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం రైల్వే అధికారులు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 1:55 సమయంలో అంటే దాదాపు 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ హిస్సార్ తిరుపతి ఎక్స్ప్రెస్కు సమీపంలోనే రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా ఉంది. ఆ రాయలసీమ ఎక్స్ప్రెస్కు సంబంధించి జనరేటర్ బోగి కూడా తగులుబడిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి బోగి అదేవిధంగా రాయలసీమ ట్రైన్కు సమీపంలో అంటే హిస్సార్ ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురైన హిస్సార్ ఎక్స్ప్రెస్ బోగికి సమీపంలోనే రాయలసీమ ఎక్స్ప్రెస్ ఉంది. వాటిలో ఒక బోగి కూడా తగులుపడిపోయింది. కానీ ఎక్కువ ప్రమాదం చోటు చేసుకునేందుకు అధికారులు వెంటనే స్పందించి ఇది చేశారు. మన దగ్గర స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ ఉన్నాడు. వారిని అడిగి మరిన్ని తెలుసుకున్నాం. సార్, ఈ ప్రమాదం ఎలా జరిగింది అనుకుంటున్నారు ప్రాథమికంగా? ఇది ట్రైన్ బ్యాక్ చేసేటప్పుడు ఇక్కడ R&D1లో ఉన్నింది. అది ఎందువల్ల జరిగింది తెలియదు. ఇమ్మీడియట్ ఫైర్ ఐడెంటిఫై చేస్తేనే ఇమ్మీడియట్ ఫ్రంట్ కోచ్లు బ్యాక్ అన్నీ డిటాచ్ చేసాము. ఫైర్ వాళ్ళకి ఫోన్ చేసి అంతా మంటలు ఆర్పేస్తాం. దీనివల్ల ఎటువంటి ట్రైన్కి లేట్గా వెళ్ళేది కానీ ఏది బోగి ఇది జనరల్ బోగినా లేకపోతే ప్యాంట్రీ కారా? అసలు ప్రమాదం ఎలా జరిగింది? ఇది జనరల్ బోగిని, జనరల్ కోచ్. ఇది ఖాళీ బోగి, ఎవరు లేరు, ఖాళీ బోగి. అది యార్డ్కి వెళ్ళాలి క్లీనింగ్కి. ఈ సమయంలో జరిగింది అది. దీనివల్ల వేరే ట్రైన్లకి ఏమీ ఎటువంటి ఎఫెక్ట్ లేదు. అన్ని ట్రైన్స్ రైట్ టైం వెళ్తాయి. అంటే సార్, ఈ లూప్ లైన్లో యార్డుకు తరలించే సమయంలో పిట్ ట్రాక్లో అంటున్నారు కదా, అంటే అటువైపు నుంచి వచ్చే ట్రైన్లకు కానీ లేకపోతే ఇక్కడి నుంచి మన స్టేషన్ నుంచి బయలుదేరాల్సిన ట్రైన్లకు కానీ ఏదైనా ఆలస్యం అయ్యేందుకు అవకాశం ఉందంటారా? లేదు, ఎటువంటి ఏ ట్రైన్ ఆలస్యం లేదు. దీనివల్ల ఇప్పుడు దాన్ని మరమ్మతుల కోసం తీసుకెళ్తాము. ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ దానికి క్లూస్ టీమ్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి చెప్తారు. ఎందువల్ల జరిగిందనేది తెలీదు. ప్రస్తుతానికి అన్ని సేఫ్, ట్రైన్స్ అన్ని రైట్ టైం వెళ్తాయి. అంటే ఈ హిస్సార్ కోచ్ పక్కనే మనకు రాయలసీమకు ట్రైన్కి సంబంధించి కూడా ఒక బోగి ఉండింది. అది జనరేటర్ బోగి అంటున్నా, అది కూడా తగులుబడిపోయింది అంటున్నా. అది కూడా సాయంత్రం 4 గంటల సమయంలో తిరుపతి నుంచి బయలుదేరాల్సి ఉంటుంది. దానికి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా ఏమైనా బోగి ఉందా? మనకి ఇది రాత్రి 11 గంటలకు బయలుదేరుతారంటారు. దీనికి ఏమైనా ప్రత్యామ్నాయ బోగీలు ఉన్నాయా? దీనికి ప్రత్యామ్నాయ బోగి ఆల్టర్నేట్ కోచ్ ఉంది. దాన్ని ఈ కోచ్ ప్లేస్లో వేరే కోచ్ వేస్తున్నాము. రాయలసీమ జనరేటర్ కోచ్ కూడా వేరే కోచ్ చేస్తున్నాం. దానికి ఏమీ కాలేదు. జస్ట్ పెయింట్, ఆ వేడికి ఆ పెయింట్ ఫేడ్ అయిందంతే, ఇంకా ఎటువంటి ఇది లేదు దానికి. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ఈ హిస్సార్ ఎక్స్ప్రెస్ సంబంధించి ప్రయాణికులందరూ స్టేషన్లో దిగిపోయిన తర్వాత దాని నిర్వహణ కోసం అంటే క్లీన్ చేయడం కావచ్చు, లేకపోతే రాత్రి 11 గంటలకు తిరిగి ఇక్కడ నుంచి బయలుదేరాల్సి ఉన్న నేపథ్యంలో కోచ్లకు బోగీలకన్నిటికీ నీళ్లు నింపడానికి యార్డుకు తరలించాల్సి ఉండింది. ఆ సమయంలో పిట్ లైన్లో
ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని, అదేవిధంగా స్టేషన్కు ఔటర్లో ఉన్న లూప్ లైన్లో ఈ ప్రమాదం జరగడంతో తిరుపతికి రాకపోకలుగా తిరుపతికి రావాల్సిన రైలు కావచ్చు, లేకపోతే తిరుపతి నుంచి వెళ్లాల్సిన రైళ్లకు కానీ ఎలాంటి అంతరాయం లేదని, రాత్రి 11 గంటలకు బయలుదేరాల్సిన ఈ తిరుపతి హిస్సార్ ఎక్స్ప్రెస్కి సంబంధించి ప్రత్యామ్నాయ బోగి ఏర్పాటు చేసి సకాలంలోనే దాన్ని తరలిస్తామని, అదేవిధంగా తిరుపతి హిస్సార్ ఎక్స్ప్రెస్ సమీపంలో అగ్ని ప్రమాదానికి గురైన బోగికి సమీపంలో ఉన్న రాయలసీమ ఎక్స్ప్రెస్ బోగి కూడా ఒకటి స్వల్పంగా దెబ్బతినడంతో దాన్ని కూడా యార్డుకు తరలించామని, దానికి సంబంధించి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి రాయలసీమ రైలును కూడా సకాలంలో తిరుపతి స్టేషన్ నుంచి కదిలేందుకు ఏర్పాటు చేస్తామన్న అభిప్రాయం స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదం సంఘ విద్రోహాల చర్యనా లేక ప్రమాదమా అన్న అంశాన్ని పూర్తి స్థాయిలో విచారణ తర్వాతనే తెలిసేందుకు అవకాశం ఉందని చెప్పి సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు చూడొచ్చు మనం ఒకసారి భోగిలో మొత్తం అంతా నీళ్లు కొట్టేస్తున్నారు. ఈ పూర్తిగా కాలిపోయిన శకలాలన్నింటినీ నీటితో తొలగించిన తర్వాత దీన్ని పక్కనే మనకు తిరుపతికి సమీపంలోనే రేణిగుంట వద్ద సిఆర్ఎస్ ఉంది. అక్కడికి వెళ్ళి రిపేర్ షాపు కోచ్ ఫ్యాక్టరీ ఉంది. అక్కడికి వెళ్ళి దీన్ని రిపేర్ చేసేందుకు చర్యలు తీసుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతికి వచ్చే రైళ్లు కావచ్చు, తిరుపతి నుంచి వెళ్లాల్సిన రైళ్లకు కానీ ఎలాంటి అంతరాయం లేకోకుండా, ఆలస్యం లేకోకుండా ఉండేందుకు అవసరమైన చర్యలన్నీ చేపడుతున్నామన్న అభిప్రాయం రైల్వే అధికారులు వ్యక్తమవుతుంది. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి రైల్వే స్టేషన్ సమీపం నుంచి.